క్రీస్తునందు ప్రియ సహోదర సహోదరులకు మన ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. మరి ఒకసారి యేసు ఇచ్చు ఆశీర్వాదం అనే కార్యక్రమాన్ని వీక్షించుటకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ వాక్యముల ద్వారా దేవుడే మనందరినీ దర్శించాలని, మనలను తనదైన సరైన మార్గంలో నిలబెట్టాలని నేను కోరుతూ ఉన్నాను. నేటి వాక్యం నిమిత్తమై ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధమైన తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతమైన నీ నామమునకు స్తుతులు ప్రభా. మరి ఒక అవకాశమును ప్రభా యేసు ఇచ్చు ఆశీర్వాదం ద్వారా నీ వాక్యమును బోధించుటకు, తెలియజెప్పుటకు నీవు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తుతులు ప్రభా. అపాత్రుడును, ఎన్నిక లేనివాడును, బుద్ధిహీనను నన్ను క్షమించుము. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము ప్రభా అది నీకు అంగీకారంగా ఉంటాకు సహాయం చేయండి. నీ మాటలే పలుకున్నట్లుగా సహాయం చేయండి. నీ మాటలు జీవము కలిగినవి, పరిశుద్ధమైనవి, మేలుకరమైనవి ప్రభా. మనుషులు నీ వైపు మార్చేవి, త్రిప్పేవి ప్రభా. కనికరించండి. నీ వాక్యం యొక్క సత్యములను మాకు తెలియజేయండి ప్రభా. నీ నీ మరుగు మాటలను, మేలుకరమైన మాటలను మేము విని గ్రహించుకొని మా జీవితాలను దిద్దుకొని ఈ లోకంలో నీ కొరకు బ్రతుకున్నట్లుగా మీరే మాకు సహాయం చేయండి. నీ కనికరం చూపండి నాయన. ఈ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడమని యేసు నామమున అడిగి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. యోబు గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతాను. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేను ఎలాగు చూచుదును. ఈ వాక్యంలో యోబు చాలా సంక్లిష్టమైన, కష్టమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. యోబు యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. అయితే సాతాను దేవునితో మాట్లాడినప్పుడు సాతానునకు దేవుడు అవకాశం ఇచ్చాడు. సాతాను యోబును శోధిస్తూ ఉన్నది. అలాంటి సందర్భంలో యోబు చాలా శ్రమలలో, కష్టాలలో ఉన్నాడు. అయితే యోబుతో మాట్లాడడానికి తన 3 స్నేహితులు ఆయన యొద్దకు వచ్చారు. ఆయనతో మాట్లాడుతూ అనేకమైన ప్రశ్నలు ఆయనకి వేశారు. నీకు ఇలాంటి శ్రమ రావడానికి, నీకు ఇలాంటి శోధన రావడానికి, కష్టం రావడానికి కారణం నీలో ఏమైనా దాచబడిన పాపం ఉందేమో, దానివల్ల ఇలాగ జరుగుతుందేమో అని యోబుని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. అవును, హృదయంలో దాచబడిన పాపం ఉన్నప్పుడు, హృదయము దేవుని ఎదుట సరి అయినది కానప్పుడు, అంతరంగము దేవుని దృష్టిలో లేకపోతే దేవుని శిలువ రక్తముతో శుద్ధీకరించబడినప్పుడు మన జీవితంలో కూడా కష్టములు, శోధనలు, శ్రమలు వస్తాయి. అయితే యోబు యొక్క పరిస్థితి అలాంటిది కాదు. యోబును తన స్నేహితులు నిందిస్తూ ఉన్నారు. నీలో ఏమైనా దాచబడిన పాపం ఉందేమో, ఇంకా పాపం ఉందేమో, దేవునికి వ్యతిరేకమైన కార్యం ఉందేమో, అందువల్ల నీవు ఇలాంటి శ్రమలను అనుభవిస్తున్నామేమో అన్నప్పుడు యోబు చెప్తున్నమాట, నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేను ఎలాగు చూచుదును. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని. దేవుని ఎదుట నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను. నా కన్నులు అటు ఇటు చూడక సరిగా చూడాలని, సూటిగా చూడాలని, దేవుని వైపే చూడాలని, దేవుని మార్గముల్లోనే నేను నిలబడాలని, ఆయననే గురిగా కలిగి ఉండాలని, ఆయననే సేవించాలని, వెంబడించాలని నేను నిబంధన చేసుకున్నాను. కనుక నా హృదయంలో ఎలాంటి దాచబడిన పాపం అనేది లేదు అని తాను చెప్తూ ఉన్నాడు. హృదయము పరిశుద్ధపరచబడినప్పుడు, హృదయంలో ఎలాంటి పాపమునకు చోటు లేనప్పుడు నీ జీవితంలో జయమును కలిగిన వ్యక్తిగా నువ్వు ఉంటావు. లోకంలో జయము కలిగిన వ్యక్తిగా ఉంటావు. ఒకవేళ శోధనలు, తాత్కాలికమైన కష్టాలు నీకు సంభవించినప్పటికీ వాటిలోంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు, తప్పిస్తాడు. నీవు ఆయన వైపు చూచినప్పుడు, ఆయనతో ఏకాంతముగా గడిపినప్పుడు, లేకపోతే ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు నీ కష్టమును, నీ శ్రమను దేవుడు తీసివేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఎప్పుడంటే నీవు నీ హృదయమును ఆయనతో సరిచేసుకున్నప్పుడు. యోబు చెప్తున్నాడు, నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని. నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను.
వ్యర్థమైన వాటిని చూడకుండా, వ్యర్థమైన వాటిని, ఈలోక సంబంధమైన వాటిని ఆశింపకుండా నా కన్నులను దేవుని ఎదుట నేను పరిశుద్ధపరుచుకున్నాను. తద్వారా నా హృదయము పరిశుద్ధపరచబడింది. కాబట్టి ఈ లోకములో ఉన్న వాటినైనను, ఈ లోకమునైనను నేను ఆశించను. గనుక నాలో దాచబడిన పాపం ఉండటం వల్ల నాకు ఈ శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది అని మీరు చెప్తున్నారు కదా, అది నిజమైనది కాదు అని తను చెప్తూ ఉన్నాడు. యోబు చెప్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాము. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల, నీ కన్ను దేవునితో నిబంధన చేసుకున్న ఎడల, నీ కన్నులు పరిశుద్ధమైన వాటినే చూచిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉంటుంది. నీ దేహమంతా, నీ శరీరమంతా వెలుగుమయంగా ఉండాలంటే, పరిశుద్ధమైనదిగా ఉండాలంటే, పాపము లేనిదిగా ఉండాలంటే, పాపమును ద్వేషించేదిగా ఉండాలంటే, పాపమునకు చోటు లేనిదిగా నీ దేహము, నీ శరీరము ఉండాలంటే మొట్టమొదటిగా నీ కన్ను తేటగా ఉండాలి. నీ కన్నులు పరిశుద్ధపరచబడాలి. నీ కన్నులు దేవునితో నిబంధన కలిగి ఉండాలి. యోబు ఎలాగైతే దేవునితో తన కన్నులను నిబంధనలోనికి తెచ్చినాడో, అలాగా నీవు నీ కన్నులను దేవునితో నిబంధనలోనికి తెచ్చినప్పుడు నీ దేహమంతా కూడా తేటగా ఉంటుందంట, వెలుగుమయంగా ఉంటుందంట. 23వ వచనంలో, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే, నీ కన్ను చెడినదైతే, నీ కన్ను తేటగా ఉంటే నీ శరీరమంతా వెలుగుమయమై ఉంటుంది. నీ కన్ను గనక చెడిపోయిందైతే నీ శరీరమంతా చీకటితో నిండి ఉంటుంది. ఎలాంటి కన్నులను మనం కలిగి ఉన్నామనేది ఈ దినములలో మనం గమనించుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కన్నులతో మనము చూచే వాటిని, మనము ఏమైతే ఈ లోకంలో ఆయా ప్రాంతాల్లో తిరిగినప్పుడు, ఆయా వ్యక్తుల దగ్గర ఉన్నప్పుడు, ఈ లోకంలో సంచరించినప్పుడు కన్నులతో అనేకమైన వాటిని మనం చూస్తూ ఉన్నాము. వాటి మీద మనము జయము కలిగి ఉన్నామా లేదా, లేకపోతే వాటిల్లో పడి, లేకపోతే వాటినే కావాలని కోరుకుంటూ ఉన్నామా అనేది మనం పరిశీలన చేసుకోవాలని దేవుని వాక్యమును బట్టి మనం గ్రహించుకోవాల్సిన వారమై ఉన్నాం. కన్నులను దేవునితో నిబంధన చేసుకున్నప్పుడు ఒక వ్యక్తి యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడుగా ఉంటాడు. కీడును, నష్టాన్ని ఎదుటివారికి కలిగించని వ్యక్తిగా ఉంటాడు. ఎదుటివారికి ప్రేమను, సమాధానాన్ని ఇచ్చే వ్యక్తిగా ఉంటాడు. తనలో పరిశుద్ధత ఉంటుంది, వెలుగు ఉంటుంది, వెలుగు యొక్క ఫలములు ఉంటాయి తనలో. కాబట్టి తను ఎదుటివారితో మాట్లాడినా, ఎదుటివారి పట్ల ఎలాంటి ఆలోచన కలిగిన వాడుగా ఉంటాడంటే, వారిని కూడా పరిశుద్ధమైన మార్గంలోనికి నడపాలి. వాళ్ళ యొక్క నష్టపోయిన స్థితి నుంచి, లేకపోతే వాళ్ళ యొక్క విచారం నుంచి, దిగులు నుంచి, వాళ్ళ యొక్క దిగజారిపోయిన స్థితి నుంచి వారిని పైకి లేవనెత్తాలి, ప్రభు వైపు చూచేలాగా చేయాలి. వారు కూడా వెలుగుమయమైన వ్యక్తులుగా మారులాగా నేను వారికి సహాయం చేయాలి అనుకుంటాడు. ఎప్పుడంటే మొట్టమొదటిగా ఆ వ్యక్తి యొక్క కన్నులు దేవునితో నిబంధనలోనికి వచ్చినప్పుడు. యవనస్తుడుగా నీ కన్నులు దేవునితో నిబంధనలోనికి వచ్చాయా? ఒక గృహిణిగా, ఒక స్త్రీగా, ఒక కాలేజీకి వెళ్ళే అమ్మాయిగా నీవు నీ కన్నులను దేవునితో నిబంధనలోనికి తెచ్చావా? ఒక యవనస్తుడుగా, ఒక ఉద్యోగిగా నీవు నీ కన్నులను దేవునితో నిబంధనలోనికి తెచ్చావా? దేవుని వాక్యంలో కన్నులతో నిబంధన చేయని వారు, కన్నుల మీద జయము కలిగి ఉండని వారు, తమ దేహమంతయు చీకటమయమైన వ్యక్తులు చాలామందిని మనం చూడగలం. హవ్వ, ఆదామునకు సాటి అయిన సహాయంగా చేయబడిన హవ్వ విషయం చూద్దాం. ఆమె ఆదాముతో దేవుడు, తండ్రి అయిన యెహోవా ఏం చెప్పాడంటే, ఈ తోటలోని వృక్షములన్నీ, వాటి యొక్క ఫలాలన్నీ నువ్వు తినొచ్చు, ఇగో ఫలానా చెట్టు యొక్క ఫలాలు మాత్రం నీవు తినడానికి వీలు లేదు, వాటిని నువ్వు ముట్టకూడదు అని చెప్తే, సాతాను హవ్వ దగ్గరికి వచ్చింది. ఆమెను అడిగింది, నిన్ను ఈ తోటలో ఏ చెట్ల ఫలాలనైనా తినొద్దని దేవుడు చెప్పాడా అని అడిగింది. అవును, ఫలానా చెట్ల ఫలాలు తినొద్దని చెప్పాడు దేవుడు, వాటిని తినమన నిశ్చయముగా నువ్వు చేస్తారు, మీరు చచ్చిపోతారని చెప్పారు అని చెప్తే, మీరు చావనే చావరు, మీరు జ్ఞానం కలిగిన వారుగా అవుతారు, మీ కన్నులు తెరవబడతాయి అని హవ్వని ఈ సర్పము శోధించింది. కాబట్టి హవ్వ ఏం చేసిందంటే, ఆ వృక్షము దగ్గరికి వెళ్ళిందంట. దాన్ని చూచి అది ఆహారమునకు మంచిదని, కన్నులకు అందమైనదని, వివేకమిచ్చు రమ్యమైనదని చూచిందంట.
వాటిని చూసినప్పుడు తను ఎంతో ఆకర్షించబడింది. దేవుడు ఈ పండ్లనా మమ్మల్ని తినొద్దని చెప్పింది? ఇవి ఎంత రమ్యమైనవి, ఇవి ఎంత వివేకమిచ్చేవి, జ్ఞానమిచ్చేవి, ఎంత మంచివి ఆహారానికి, వీటిని దేవుడు తినొద్దన్నాడా? వీటిని తింటే నిజంగా నేను కూడా నా కన్నులు తెరవబడతాయేమో, నేను కూడా జ్ఞానం కలిగిన స్త్రీనవుతానేమో అని తను ఆలోచించుకొని, కన్నుల విషయంలో గమనిక లేనిదిగా, నిబంధన లేనిదిగా, లేకపోతే జయము లేనిదిగా, సాతాను చేత శోధించబడి, ప్రేరేపించబడి, ఆ ఫలములను తను తిన్నది, తనతో పాటు తన భర్తకిచ్చింది. తద్వారా వాళ్ళు శాపగ్రస్తులుగా మార్చబడ్డారు. అదేవిధంగా అబ్రహాముతో దేవుడు నిబంధన చేసినాడు. నేను నీకు చూపించి దేశంలోకి వెళ్ళమని చెప్పి, ఆ దేశానికి వెళ్ళిన తర్వాత తనతో పాటు లోతు కూడా అక్కడికి ప్రయాణమై వెళ్ళాడు. వాళ్ళిద్దరూ కలిసి కొంతకాలం జీవించిన తర్వాత వాళ్ళిద్దరికీ వాళ్ళ యొక్క పశువులు, మందలు వాటి యొక్క సంఖ్య పెరిగిపోయిన తర్వాత అబ్రహామునకు, లోతునకు వాళ్ళ కాపరుల మధ్య గొడవ అయింది. లేతే వాళ్ళ మధ్య వివాదాలు ప్రారంభమైనాయి. అప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే లోతుని పిలిచి, ఇదిగో నీ కాపరులకు, నా కాపరులకు మధ్య తరచుగా వివాదాలు అవుతున్నాయి. కాబట్టి మనం కలిసి ఉండటం సాధ్యమయ్యే పనిలాగా లేదు. కాబట్టి నువ్వు ఇదిగో ఈ ప్రాంతాల్లో ఏదో ఒక దాన్ని ఎంచుకో అని అడిగాడు. కాబట్టి లోతు ఏం చేశాడంటే, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటినీ చూచాడంట. యోర్దాను ప్రాంతం ఎలా కనబడిందంటే, అది యెహోవా తోట వలె కనబడిందంట. ఐగుప్తు వలె కనబడిందంట. నీళ్లు పారు ప్రదేశంలాగా సస్యశ్యామలంగా కనబడింది. ద ప్లెయిన్స్ ఆఫ్ జోర్డాన్, యోర్దాను యొక్క తీర ప్రాంతాలు, లేకపోతే ఆ యొక్క పరివాహక ప్రాంతాలు, ఆ మైదానాలన్నిటిని చూసినప్పుడు లోతు ఎంతో ఆలోచన కలిగి ఉన్నాడు. వీటిని నేను పొందుకుంటే, వీటిని నేను స్వాస్థ్యంగా తీసుకుంటే, నేను అక్కడ ఎంతో సమృద్ధిని, సౌఖ్యాన్ని అనుభవించగలను, నా కుటుంబానికి, నా తరతరములకు క్షేమాన్ని నేను సంపాదించుకోగలను అనుకున్నాడు. కానీ దేవుని యొద్ద లోతు విచారణ చేయలే. ప్రభువా, అబ్రహామునకు నువ్వు ఈ మాట ఇచ్చావు కదా, నీవు అబ్రహాముని ఇక్కడికి తీసుకొని ఇచ్చావు, అబ్రహాముతో పాటు నేను కూడా వచ్చాను, అబ్రహాము విశ్వాసాన్ని నేర్చుకున్నాడు ప్రభువా నీ పాదముల చెంత, నేను కూడా నీ పాదముల చెంత విశ్వాసాన్ని నేర్చుకుంటాను, అబ్రహాముతో పాటే ఉంటాను ప్రభువా, మా కాపరుల మధ్య వచ్చిన వివాదములు, గొడవలను పరిష్కరించుకుంటాం ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి అబ్రహాముతో మాట్లాడి ఉంటే వాళ్ళ సమస్యకు పరిష్కారం దొరికేదే. కానీ లోతు ఏం చేశాడంటే, ఈ ప్లెయిన్స్ ఆఫ్ జోర్డాన్ వైపు చూశాడు. కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటినీ చూశాడు. సొదొమ గొమొరాల వైపు చూశాడు. అవి శ్రేష్టమైనవిగా కనబడ్డాయి. ఎందుకంటే తన కన్నుల్లో జయము లేదు, తన కన్నులు దేవునితో నిబంధన చేసుకున్నవి కాదు. దేవుని యొక్క విషయములు, లేకపోతే దేవుని యొక్క ప్రియమైన పిల్లలు ఎవరైతే ఉన్నారో అబ్రహాము, వారితో కలిసి ఉండట మేలుకరమైంది, శ్రేష్టమైంది అని తను ఎంచుకోలే. ఈ లోకపరమైన వాటిని శ్రేష్టమైనవిగా ఎంచుకున్నాడు. అక్కడ ఉంటే నాకు క్షేమం కలుగుద్ది, సౌఖ్యము కలుగుద్ది అనుకున్నాడు. తద్వారా సొదొమ గొమొర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ తన కుటుంబంతో కలిసి ఉన్నాడు. తర్వాత తను శాపగ్రస్తుడైపోయాడు. తన కుటుంబము పతనం అయిపోయిన విషయాన్ని మనం చూడగలం. లోతు కూడా కనుల మీద జయము లేనివాడుగా ఉన్నాడు. దేవునితో కనుల విషయంలో నిబంధన లేనివాడుగా ఉన్నాడు. తర్వాత యెరికో పట్టణం విషయంలో, యెరికో పట్టణాన్ని స్వాధీనం చేసుకోమని యెహోషువకు దేవుడు చెప్పాడు. ఇశ్రాయేలీయులందరితో కలిసి యెరికో పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత, దాన్ని జయించిన తర్వాత, అది శాపగ్రస్తమైన ప్రదేశము, దానిలో వేటిని కూడా మీరు ముట్టొద్దు, తీసుకోవద్దు అని చెప్పాడు దేవుడు. కానీ ఆకాన్ ఏం చేశాడంటే, యెరికో పట్టణంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ వాటన్నిటిని చూశాడు. అవి శాపగ్రస్తమైనవని దేవుడు చెప్పాడు. అవి ఎంత రమ్యమైనా సరే, మేలుకరమైనవిగా, శ్రేష్టమైనవిగా నాకు కనబడినా సరే, నేను వాటిని తీసుకోను, అంగీకరించను, ముట్టను అని తను అనుకోల. ఆకాన్ తను ఏం చేశాడంట, వాటిలో కొన్ని శ్రేష్టమైన వాటిని చూశాడు. ఒక మంచి షీనారు పై వస్త్రము, 200 తులముల వెండి, 50 తులముల ఎత్తైన బంగారు కమ్మి, వీటిని చూశాడంట. బంగారాన్ని చూశాడు, వెండి చూశాడు, మంచి మంచి వస్త్రాలు చూశాడు. వాటిని చూసినప్పుడు తన మనసుకు ఆలోచన కలిగింది. దేవుడు చెప్పాడులే సరే, కానీ వీటిని కొన్ని తీసుకొని నేను దాచిపెట్టుకుందాము, నేను వాడుకుందాము, తర్వాత నా సంతానానికి ఉపయోగపడతాయి అనుకున్నాడేమో. యెరికో పట్టణంలోనికి వెళ్ళినప్పుడు ఆకాను ఆ వస్తువులను తీసుకొని వచ్చి వాటిని దాచుకొని
ఏమి తెలియని వాడిగా ఉండిపోయాను. వాటిని చూచినప్పుడు దేవుని యొక్క హెచ్చరిక అతనికి గుర్తుకు రాల. దేవుడు వీటిని తీసుకోవద్దన్నాడు. యెరికో పట్టణం శాపగ్రస్తమైంది. దాంట్లో ఉన్న దేనిని కూడా నేను ముట్టడానికి వీలు లేదు. దేవుని మాటని నేను వినాలి అని అనుకోలే తను. వాటిలో శ్రేష్టమైన వాటిని కొన్నిటిని తీసుకొచ్చి తన డేరాలో దాచిపెట్టి లోపలి భాగంలో అలాగ ఉంచి ఎవ్వరికి తెలియలేదులే అనుకున్నాడు. తర్వాత కాలంలో హాయి పట్టణానికి వెళ్ళినప్పుడు అది చిన్నదైన పట్టణమే, దానినే జయించలేకపోయారు. ప్రభువా ఎందుకు ఇలాగ జరిగింది ప్రభువా అని యెహోషువ ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పినాడు, శాపగ్రస్తమైన వాటిలో కొన్నిటిని మీరు తీసుకొచ్చారు, మీలోన ఆ వ్యక్తి ఉన్నాడని చెప్పినప్పుడు ఆకాను పట్టబడ్డాడు. దేవునికి ఇష్టం లేని వాటిని, దేవుడు వద్దని చెప్పిన వాటిని, దేవుడు ఏవైతే శ్రేష్టమైనవి కాదో, హేయమైనవని చెప్పినాడో వాటిని నువ్వు తీసుకోవడానికి ఇష్టపడినప్పుడు ఒక దినాన నువ్వు పట్టబడతావు. ఆకాను పట్టబడినట్టు. దేవా నీవు ఇవి శ్రేష్టమైనవి కాదని చెప్తున్నావు. లోతు, సొదొమ, గొమొర్రాలు శ్రేష్టమైన పట్టణాల్లాగా నాకు కనబడుతున్నాయి ప్రభువా, కానీ అవి శ్రేష్టమైనవి కాదు ప్రభువా. నేను కంటితో చూచిన వాటన్నిటినీ కావాలని కోరుకోవటం నా తప్పే ప్రభువా, నన్ను క్షమించండి ప్రభువా అని అతను వేడుకోవాల్సిన వాడు. ఆకాను ఈ యెరికో పట్టణంలోనికి వెళ్ళినప్పుడు వీటిని నేను కోరుకోకుండా ఉండాలి ప్రభువా అని తను ప్రార్థన చేసుకోవాల్సిన వాడు, తన కన్నులతో నిబంధన చేసుకోవాల్సిన వాడు. అలాగే ఎలీషా దగ్గర పనివాడైన గెహాజీ, నయమాను కుష్ఠరోగిగా వచ్చాడు. నయమానుని బాగు చేసిన తర్వాత, సిరియా రాజైన నయమాను బాగుపడిన తర్వాత ఎలీషాకు గొప్ప గొప్ప బహుమానాలు ఇవ్వాలని చూచాడు. ఎలీషా అన్నాడు, ఈ బహుమానాల్లో దేన్ని నేను ముట్టను, ప్రభు అయిన యెహోవానే నీకు సహాయం చేశాడు, నిన్ను స్వస్థపరిచిన వాడు ఆయనే, నీ బహుమానాలు కానీ నీ దానాలు కానీ నాకేం అవసరం లేదు అని చెప్పాడు ఎలీషా. కానీ గెహాజీ ఏం చేశాడంటే, గెహాజీ ఎలీషా ప్రక్కనే ఉన్నాడు కాబట్టి, అతని సేవకుడు కాబట్టి వీటిని చూడగానే నేను వీటిలో కొన్ని తీసుకుంటే పోద్ది, నా సొంతానికి వాడుకోవచ్చు అని తను పరుగున వెళ్ళి, నయమాను తిరిగి వెళ్తున్నప్పుడు తన రథములను అందిపుచ్చుకొని వెళ్ళి వాటిల్లో కొన్ని తనకు కావాలని తెచ్చుకున్నాడు. తద్వారా కుష్ఠరోగాన్ని సంపాదించుకున్నాడు. తనకు తన సంతతికి సర్వకాలము కుష్టు అంటి ఉండేలాగా చేసుకున్నాడు. ఈ చెప్పబడిన వ్యక్తులు కన్నులతో నిబంధన లేనివారు, కన్నులతో చూచిన వాటన్నిటిని కావాలని కోరుకున్నవాడు. ఆ సమయంలోనే కన్నులతో నిబంధన చేసుకున్న వారు ఉన్నారు, కన్నుల మీద జయం కలిగిన వారు ఉన్నారు. అబ్రహాము, లోతు కలిసి ఉన్నారు, కానీ అబ్రహాము కన్నుల మీద జయం కలిగిన వాడు, తన ఆలోచనల మీద జయం కలిగిన వాడు, తనను తాను సంపూర్తిగా దేవుడికి సమర్పించుకున్నవాడు, ఆయనకు లోబడినవాడు, ఆయన చిత్తాన్ని చేయడానికి ఇష్టపడినవాడు. ఈ ప్లెయిన్స్ ఆఫ్ జోర్డాన్ వైపు చూసినా సరే అవి అబ్రహాముని ఆకర్షించలా, అబ్రహాము వాటి వైపు చూడాలి. అవి నీళ్లు పారు ప్రదేశాలైనా సరే, యెహోవా తోట వంటిదైనా సరే, ఐగుప్తు వంటిదైనా సరే వాటిని ఇష్టపడాల. ఎందుకంటే అబ్రహాము దేవునితో నిబంధనలోనికి వచ్చినవాడు, తన కన్నులను దేవునితో ఐక్యపరుచుకున్నవాడు, నిబంధన చేసినవాడు కాబట్టి దాని విషయంలో గ్రహింపు కలిగి ఉన్నాడు. అదేవిధంగా అబ్రహాము రెండవసారి సొదొమ రాజు యుద్ధంలో లోతును తనతో ఉన్న వారిని విడిపించినప్పుడు సొదొమ రాజు ఆస్తిని ఇవ్వాలని చూచాడు. అప్పుడు అబ్రహాం ఏమన్నాడంటే, నేనే అబ్రాహామును ధనవంతునిగా చేసావని నువ్వు చెప్పకుండానట్లు నీ ఆస్తిలో నూలు పోగైనను చెప్పుల వారైనను నేను ముట్టను, నాకు అవసరంలా. అన్యుడైన నీవు శిల్పి నిర్మాణకుడైన క్రీస్తు ప్రభు వైపు, దేవుని వైపు చూచేవాడిని, ఆయనే నాకు సంపదనిస్తాడు, సౌఖ్యాన్ని ఇస్తాడు, నన్ను పోషిస్తాడు, నన్ను దీవిస్తాడు, నన్ను ఈ లోకంలో నిలిచి ఉండేలాగా సహాయం చేస్తాడు, కాబట్టి నీవిచ్చే ఆస్తి నాకు అవసరం లేదని అబ్రహాము చెప్పగలిగి. నీకు ఏమైనా జయమున్నదా? డబ్బును చూచినప్పుడు, ఈ లోకపరమైన ఆస్తులను చూచినప్పుడు, అంతస్తులను చూసినప్పుడు, ఈ లోకంలో వాటిని వీటిని చూసినప్పుడు నీకు కన్నుల మీద నీకేమైనా జయమున్నదా? ఎలీషా నయమాను ఇస్తానన్న వాటిని తృణీకరించాడు, వద్దని చెప్పాడు. ఎందుకంటే ఎలీషాతో తండ్రి అయిన దేవుడున్నాడు, దేవుని ఆత్మన్నది, కాబట్టి నాకు అవి అవసరం లేదని చెప్పాడు. అదేవిధంగా దానియేలు, బెల్షజరు ఒక కలగన్నాడు. ఆ కళ యొక్క భావం చెప్తే, ఊదారంగు వస్త్రము, మెడకు సువర్ణ కంఠభూషణము ధరించుకొని మూడవ అధిపతిగా ఏలుదువని దానియేలుతో చెప్పాడు. ఇగో నేను ఒక కలగన్నాను,
నీవు దేవదూతల ఆత్మ, దేవుని ఆత్మ కలిగి ఉన్నవాడని నేను విన్నాను. నీవు గనుక ఈ కల యొక్క భావాన్ని చెప్పగలిగితే నీకు ఊదా రంగు వస్త్రం వేస్తాను. నీ మెడకు సువర్ణ కంఠభూషణము ధరింపజేస్తాను. ఈ రాజ్యములో మూడవ అధిపతిగా నువ్వు వెళ్తావు అని చెప్తే, దానియేలు అన్నాడు, దానియేలు దేవుని యొక్క ఆత్మ కలిగినవాడు, కనులతో నిబంధన కలిగినవాడు, ఈ లోకపరమైన ఆస్తుల విషయంలో, ఈ లోకపరమైన వస్తువుల విషయంలో జయం కలిగినవాడు. నీ దానాలు నీ దగ్గరే ఉంచుకో, మరెవరికైనా ఇవ్వు, నాకు అవసరంలా. నీ కల యొక్క భావాన్ని నేను చెప్తాను. నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఆ విషయాన్ని నీకు చెప్పులాగున నాకు సహాయం చేస్తాడు. మర్మమైన విషయాలు బయలుపరచుట దేవుని చేతుల్లో ఉంది. ఆయనే ఆ పని చేస్తాడు. కానీ నేను నీవిచ్చే దానాలు నీ వద్దే ఉంచుకో, అవి నాకు అవసరం లేదని చెప్పాడు. అదేవిధంగా అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 33వ వచనాన్ని చూద్దాం. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. అపోస్తులైన పౌలు చెప్తున్నాడు, నేను ఎవరి వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపల, నాకు అవసరంలా. ప్రభువే నాకు సహాయకుడు, ఆయన నా పోషకుడు, నా సంరక్షకుడు, నన్ను నిలిపి ఉంచేవాడు. నాకు ఎంత కావాలో, ఏమి కావాలో, ఎప్పుడు కావాలో, నా జీవనం ఎలా గడవాలో, నేను ఏమి తినాలో అది నా దేవుని చేతుల్లో ఉంది. ఆయనే నన్ను పోషిస్తాడు, ఆయనే నన్ను సమృద్ధిగా దీవిస్తాడు. నాకేం అవసరమో తగిన కాలమందు ఆయనే ఇస్తాడు. కాబట్టి నేను ఎవరి వెండినైనా బంగారమునైనా వస్త్రమునైనా నేను ఆశించను అని చెప్పాడు. అపోస్తలుడైన పౌలు దేవునితో నిబంధన కలిగినవాడు, తన కనులతో నిబంధన కలిగినవాడు. అదేవిధంగా పేతురు దగ్గరికి, యోహాను దగ్గరికి వచ్చి గారడి సీమోను అడుగుతున్నాడు, నేను ఎవరి మీద చేతులు ఉంచుదునో వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారం నాకు ఇవ్వండి. అంతకుముందు వాళ్ళు ఆ పని చేశారు. పేతురు, యోహానులు ఎవరి మీద అయితే చేతులు ఉంచారో వారు పరిశుద్ధాత్మను పొందినప్పుడు అతను డబ్బులు తీసుకొచ్చి పెట్టి చెప్తున్నాడు, నాకు ఈ అధికారాన్ని ఇవ్వండి, ఇదిగో ఈ డబ్బులు తీసుకోండి అని చెప్తే, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. పేతురు చెప్తున్న మాట ఇది. నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరాన్ని కావాలని కోరుకున్నావు, నీ ద్రవ్యంతో నాకేమి పని లేదు. పేతురు కానీ యోహాను కానీ ఆ ద్రవ్యాన్ని తీసుకోవాలని కానీ వాటిని ఉంచుకొని ఆయనకు ఆ వరాన్ని ఇవ్వాలని కానీ తలంచరు. అలాగే శ్రేష్టమైన భక్తులు, మన ముందున్నవారు, దేవుని మార్గముల్లో నడిచిన వారు, ఈ లోకపరమైన ఆస్తులు కానీ వెండి బంగారాలు లేకపోతే ద్రవ్యము వీటి వైపు చూచిన వారు కాదు. మంచి మంచి పొలాలు లేకపోతే మంచి మంచి సౌఖ్యమైన వాటిని ఆశించిన వారు కాదు, కోరుకున్నవారు కాదు. వాళ్ళకి ఏముంటే వాటితోనే తృప్తితో జీవించినవారు, దేవుని వైపు చూచు నడిచిన వారు, తమ పాపములను ఒప్పుకున్నవారు, పరిశుద్ధ మార్గముల్లో నిలబడినవారు. యోబు చెప్తున్నాడు, నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను. తన స్నేహితులు అడుగుతున్నారు, నీలో ఏమైనా దాచబడిన పాపం ఇంకా మిగిలి ఉందా అంటే, నేను ఎలాంటి దాచబడిన పాపాన్ని కలిగి ఉండలేదు, ఎందుకంటే నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను. కన్యకను నేను ఎలాగ చూచుదును, కన్యకను నేను ఎలాగ చూస్తాను, కన్యకను ఎలాగ చూస్తానో, ఒక స్త్రీని చూసినప్పుడు నీ చూపు ఎలా ఉన్నది, ఒక పురుషుని చూసినప్పుడు నీ చూపు ఎలా ఉన్నది, ఒక యవన స్త్రీని చూసినప్పుడు నీ చూపులు ఎలాగ ఉన్నాయి, నీ చూపులు ఏమైనా పరిశుద్ధపరచబడిన చూపులేనా? ఒక యవన స్త్రీని చూసినప్పుడు ఈ యవన స్త్రీ యొక్క పరిశుద్ధతను నేను కాపాడాలి అని నువ్వు తలంచు. అది ఎప్పుడు చేయగలవంటే నీ కనులను దేవునితో నిబంధనలోనికి తెచ్చినప్పుడు, నీవు ఆయనతో పరచబడినప్పుడు, ఆయన మాట వినడానికి ఇష్టపడినప్పుడు, ఆయనలో నీ క్షేమాన్ని సౌఖ్యాన్ని చూచుకున్నప్పుడు, ఆయన వైపే నువ్వు చూచినప్పుడు. దావీదు కూడా ఈ పని చేసినాడు. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 37వ వచనాన్ని చూద్దాం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. లోకంలో ఉన్నవన్నీ వ్యర్థమైనవి ప్రభువా, వాటి వైపు చూడకుండా నా కన్నులు త్రిప్పివేయండి. నాకు కన్నుల మీద జయమే ఉండ ప్రభువా. నేను వ్యర్థమైన వాటిని చూచినప్పుడు వాటిని ఆశింపకుండా, వాటిని కావాలని కోరుకోకుండా నాకు జయమే ఉండ ప్రభువా అని దావీదు మొరపెడుతూ ఉన్నాడు, దేవునిని అడుగుతూ ఉన్నాడు. యోబు తన కన్నుల మీద జయమును సంపాదించుకున్నవాడు, దావీదు తన కన్నుల మీద జయమును సంపాదించుకున్నవాడు, అబ్రహాము తన కన్నుల మీద జయమును సంపాదించుకున్నవాడు, ఎలీషా
తన కనుల మీద జయమును సంపాదించుకున్నాడు. దానియేలు కూడా అలాగే తన కనుల మీద జయమును సంపాదించుకున్నాడు. మనము చూచినట్లుగా అపోస్తలుడైన పౌలు తన కనుల మీద జయము కలిగిన వాడుగా ఉన్నాడు. ఇంతకుముందు కన్నుల విషయంలో, కన్నులతో చూచిన వాటి విషయంలో జయము లేని వాళ్ళని చూచాము. హవ్వ జయము లేనిది, లోతు జయము లేనివాడు, ఆకాను జయము లేనివాడు, గెహాజీ జయము లేనివాడు. నీవు నీ కన్నులను దేవునికి అప్పగించినప్పుడు, దేవుని మాట వినడానికి నువ్వు ఇష్టపడనప్పుడు, నీ కన్నులను పరిశుద్ధంగా కాపాడుకోవాలనే జ్ఞానము, గ్రహింపు నీకు లేనప్పుడు నీవు ఇలాంటి శోధనలోనే పడిపోతావు, నష్టపోతావు. ఆకాను పట్టబడ్డాడని చెప్పినట్టుగా నీవు కూడా పట్టబడతావు అంతే. ఒకవేళ ఈ లోకం నిన్ను పట్టుకోదేమో కానీ తీర్పు దినాన నువ్వు పట్టబడతావు. నిత్య నరకాగ్నికి వారసుడుగా మారిపోతావు. నీవు దేవుని చేతిలో శిక్షించబడే వ్యక్తిగా మారతావు. ఈ లోకంలో జయము కలిగిన వ్యక్తిగా ఉంటామేమో, గెలుపొందిన వ్యక్తిగా ఉంటామేమో, కానీ తర్వాత కాలంలోనైనా తీర్పు దినాన నీవు దాన్ని తప్పించుకోలేవు. చివరిగా కీర్తనల గ్రంథము 101వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యమును ఉంచుకోను. ఏ దుష్కార్యమైన నా కన్నుల ఎదుటుంటే వాటిని నేను తీసివేసుకుంటాను ప్రభువా. నేను నా కన్నుల మీద జయం కలిగి ఉంటాను ప్రభువా. వ్యర్థమైన వాటిని చూడను ప్రభువా. ఈ లోకపరమైన వాటిని ఆశించను ప్రభువా. వాటిని నేను నా హృదయం, నా కన్నుల్లోనికి తీసుకొని నా దేహాన్ని చీకటమయం చేసుకొని ప్రభువా, నేను నా దేహాన్ని వెలుగుమయంగా ఉంచుకోవాలనుకుంటున్నాను. దానికి నా కన్నులను పరిశుద్ధపరచుకుంటాను ప్రభువా, నాకు సహాయం చేయండి ప్రభువా అని దావీదు అడుగుతున్నాడు. యోబు కూడా తన కన్నులను పరిశుద్ధపరచుకున్న వ్యక్తిగా ఉన్నాడు. నేను ఈ వాక్యం వినుచు ఉండగా మన కన్నులను పరిశుద్ధపరచుకోవాలని, ఆయన మార్గముల్లో నిలబడాలని, ఈ లోకంలో మనం చూచు వాటన్నిటినీ అపేక్షింపక, ఆశింపక జయము కలిగి ఉండాలని అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా నేను ఎవని వెండినైనను, బంగారమునైనను, వస్త్రములనైనను ఆశింపలేదు అని చెప్పినట్లుగా నీవు మరొకనివి ఆశింపక, ఈ లోకంలో శ్రేష్టంగా కనపడే వాటిని ఆశింపక, ప్రభువా ఇవి శ్రేష్టమైనవిగా నాకు కనబడుతున్నాయి కానీ నీ ఉద్దేశం ఏంటి ప్రభువా, నీ చిత్తం ఏంటి ప్రభువా, నీవు ఏవి శ్రేష్టమైనవిగా అనుకుంటున్నావో వాటినే నేను శ్రేష్టమైనవిగా ఎంచుకునే భాగ్యాన్ని నాకు దయచేయండి ప్రభువా, నన్ను కనికరించండి ప్రభువా. ఈ లోకములో నేను దుష్టమైన వాటిని, నశించిపోయే వాటిని శ్రేష్టమైనవిగా అనుకుంటున్నాను ప్రభా, అవి శ్రేష్టమైనవి కాదు ప్రభా, నన్ను క్షమించండి ప్రభా. నీ పరిశుద్ధ రక్తాన్ని నా మీద ప్రోక్షించండి ప్రభా. నీ పరిశుద్ధాత్మను నా మీద ఉంచండి ప్రభా. తద్వారా నిత్యమైన వాటిని నేను చూసినట్లుగా నా కన్నులను తెరవండి ప్రభా. నా కన్నులను పరచండి ప్రభా. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటాను ప్రభా. నీ కుమారునిగా మారుతాను ప్రభా. నిన్నే సేవిస్తాను ప్రభా అని నీవు వెతికినప్పుడు నిత్య మార్గంలో నడిచే వ్యక్తిగా నిన్ను చేస్తాడు. సంపూర్ణముగా నిన్ను శుద్ధీకరిస్తాడు. ఈ లోకంలో జయము కలిగిన వాడిగా చేస్తాడు. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని అని యోబు చెప్పినట్లుగా మనము కూడా మన కన్నులతో నిబంధన చేసుకోవాలని, ఆయనతో నిబంధనలోనికి రావాలని, ఆయన పరిశుద్ధ మార్గమును వెంబడించే వ్యక్తులుగా మనం మారాలని, తద్వారా ఈ లోకంలో జయమును చూసే వ్యక్తులుగా, పునరుద్ధానమును జీవమును నేనే అని చెప్పిన దేవుని వైపు చూచి ఆయన శక్తిని, ఆయన పునరుద్ధానపు బలమును, జీవమును మనం కలిగి జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మనము కన్నులతో నిబంధన చేసుకున్నప్పుడు పరిశుద్ధ జీవితాన్ని కోరుకుంటాము, పాపాన్ని ద్వేషిస్తాము, శరీరాశలను, నేత్రాశలను ద్వేషిస్తాము, క్రీస్తు వైపు చూస్తాము, ఆయన విమోచనను, ఆయన రక్షణను, ఆయన రక్తాన్ని, ఆయన పరిశుద్ధతను చూస్తాను. అలాంటి పరిశుద్ధతను నాకు కూడా దయచేయండి ప్రభువా అని ఆయనను వేడుకుంటాము. హృదయంలో యోబు ఎలాగ నేను పాపాన్ని దాచిపెట్టలేదని చెప్పినాడో అలాగా మనం కూడా పాపమును దాచిపెట్టక ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన ఇచ్చే క్షేమాన్ని, రక్షణను, విమోచనను కలిగి మనం జీవించాలని నేను కోరుతూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధమైన తండ్రి, కృప కలిగిన దేవా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. యోబు తన కన్నులతో ఎలాగ నిబంధన చేసుకున్నాడో ప్రభువా నీ వాక్యములో చదివినాము ప్రభువా, నీకు స్తుతులు. యోబుకు అనేకమైన శోధనలు, శ్రమలు వచ్చినా తను నిశ్చయముగా
నిశ్చయముగా ప్రభా నిశ్చయమైన మాట చెప్తూ ఉన్నాడు ప్రభా. ఖచ్చితమైన మాట చెప్తూ ఉన్నాడు. నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను. నేను కన్యకను ఎలాగ చూతును అని చెప్పాడు ప్రభా. మేము కూడా మా కన్నులతో నిబంధన చేసుకొని ఈ లోకములో ప్రభా పరిశుద్ధమైన వాటిని, నిత్యమైన వాటిని, శాశ్వతమైన వాటిని, నీ పరలోక రాజ్యపు సత్యములను, సంగతులను మేము చూచే వరంగా మమ్మల్ని చేయండి ప్రభా. ఈ లోకములో నాయనా అన్యమైన వాటిని చూచి లోతు ఎలాగ నష్టపోయినాడు ప్రభా. ఆకాను ఎలాగ నష్టపోయినాడు, గెహాజీ ఎలాగ నష్టపోయినాడు, హవ్వ ఎలాగ నష్టపోయింది ప్రభా. మేము అలాగ నష్టపోయే వారముగా ఉండక ప్రభా, అబ్రహాం వలె జయమని కలిగిన వారుగా ఉంటాకు సహాయం చేయండి. ఎలీషా వలె, దానియేలు వలె, నాయన అపోస్తలుడైన పౌలు వలె ఈ లోకంలో జయము కలిగి ఉండే వారిగా ఉంటాకు సహాయం చేయండి. దావీదు చెప్పినాడు, నా కనుల ఎదుట నేను ఎలాంటి దుష్కార్యమును ఉంచుకొనను ప్రభా అని చెప్పినాడు ప్రభా. మేము కూడా మా కనుల ఎదుట ఎలాంటి దుష్కార్యమును ఉంచుకొనక నీ పరిశుద్ధాత్మను మేము కలిగి జీవించినట్లుగా మీరు సహాయం చేయండి. పేతురు ఎలాగా ద్రవ్యాన్ని ప్రభా ముందు పెట్టినప్పుడు దాన్ని ద్వేషించినాడో, దాన్ని కాదని చెప్పినాడు, మేము కూడా అలాగా నిత్యమైన వాటిని కోరుకునే వారముగా, ఈ లోకపరమైన వాటి మీద మేము జయం కలిగి ఉండే వారంగా మేము ఉంటాకు మీరు సహాయం చేయండి. మా నా టీవీ ద్వారా వెలుచున్న ఈ మాటలను యేసు ఇచ్చే ఆశీర్వాదాన్ని మీరు దీవించండి ప్రభా. అనేకులకు మేలుకరమైనదిగా చేయండి. అపాత్రులను క్షమించు ప్రభా. నీ దయ కలిగిన ఆత్మను మా మీద నుంచి కనికరించమని యేసు నామమున అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్.